సేవ్ కావాలి ఫర్ ఫ్యూచర్ జనరేషన్. మందాటి చెరువు ఆక్రమణలో తొలగిస్తామన్న అధికారులు కేవలం కాలువ పూడికితోనే సరిపెట్టారు. మరి అక్రమ నిర్మాణాలు ఎప్పుడు తొలగిస్తారు? ఇది కావలి ప్రజల ప్రశ్న. మందాటి చెరువు ఆక్రమణలో తాజాగా సెల్ టవర్ నిర్మాణంతో వెలుగులోకి వచ్చాయి. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ వేశారు. అంతే, అక్రమ నిర్మాణాలకు మార్కింగ్ మాత్రమే మా పని, తొలగింపు మా పని కాదన్నట్లుగా అధికారులు వ్యవహరించారు. మరొక అలుగు కాలువ మొదలు చివరి మాత్రమే అలంకారప్రాయంగా ఉంది. మధ్యలో కాలువ ఏమైందో ఆ అధికారులకే తెలియాలి. అక్రమ నిర్మాణాలను తొలగించడానికి అధికారులకు అడ్డుపడుతున్న రాజకీయ ఒత్తిళ్లేమిటి? ప్రలోభాల ప్రభావం ఏమిటి? తొలగించడానికి ఎందుకు జంకుతున్నారు? రాజకీయ ఒత్తిళ్లా లేక ప్రలోభాల ప్రభావమా? అక్రమ నిర్మాణదారులకు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు? అలుగు కాలువలో ఇన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు కనపట్టలేదు? అక్రమ నిర్మాణాలకు తావిచ్చిన మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దీనిపై వామపక్ష పార్టీలు కన్నెర్ర చేస్తే కానీ కనీసం పూడికి తీయలేదు. చెరువులు, కాలువలు, కుంటలు, బావులు అక్రమార్కుల కబంధ హస్తాల నుండి రక్షించకపోతే భవిష్యత్తు తరానికి సాగునీరు, తాగునీరు అందుతుందా? ఇది సేవ్ కావలి ప్రశ్న.